చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వంట చేయాలి, కూర చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ ఇవ్వాలి. సో ఇలా వి కీప్ ఆన్ థింకింగ్ అనమాట. మన మైండ్లో ఒకటి థాట్ ట్రాఫిక్ వస్తూనే ఉంటుంది. సో మరి ఈ థాట్ ట్రాఫిక్ని ఇంగ్లీష్లోనే ఎదుర్కొందాం. యా, సో థింక్ ఇన్ ఇంగ్లీష్ అనేది మనం సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, లెట్ us మూవ్ ఆన్ టు అవర్ డే 38 టాపిక్, సెల్ఫ్ థింకింగ్ ఇంగ్లీష్, సెల్ఫ్ ప్రాక్టీసింగ్ టిప్స్. ఎస్, నేను ప్రొద్దున లేచాను, ఈరోజు నేను కాస్త లేటుగా లేచాను, అయ్యో నేను స్కూల్కి లేట్ అయిపోతానేమో, అరే నేను తొందరగానే లేచాను కదా, సో ఈరోజు లేట్ అయింది, అమ్మో నేను రేపు కొంచెం కాస్త త్వరగానే లేవాలి. సో ఇక్కడి వరకు చూద్దామా ఎలా. ఇప్పుడు నేను ఏమేమన్నాను, నేను నిన్న తొందరగానే లేచాను, అయ్యో నేను లేట్గా లేచాను ఈరోజు, అరే నేను నిన్న తొందరనే లేచిన కదా,